5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచరు. మీరే కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా. ఇది చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాట. ఏమని? కరెంటు ఛార్జీలు పెంచము, అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచము అని చెప్పి అధికారంలోకి రాగానే వాటన్నిటినీ తొంగలో తొక్కి ఏకంగా 19,000 కోట్ల రూపాయల ప్రజల మీద భారం వేసి ముక్కుపిండి వసూలు చేసి ఈరోజు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ మొట్టికాయలు వేయడంతో ఏపీఈఆర్సీ దానికి సంబంధించినటువంటి దానిలో ఈరోజు ఏమాత్రం మేము ఊరట కల్పిస్తున్నామని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు. ఒక్కసారి మనం చూస్తే అసలు ట్రూ అప్ ఛార్జీలు ఎందుకు వచ్చాయనేటువంటిది ఒకసారి చూస్తే 2024-25 సంవత్సరానికి సంబంధించి దాదాపుగా 2,758,76 రూపాయలు ఇంధన విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి సర్దుబాటు కోసం ఈ ట్రూ అప్ ఛార్జీలని డిస్కంలు ప్రతిపాదించడం జరిగింది. ఇవి సాధారణంగా డిస్కంలు ఎప్పుడు సరే వాటిని ప్రతిపాదించినప్పుడు ఏపీఈఆర్సీకి సంబంధించినటువంటి అనుమతి కోరడం అనేటువంటిది మ్యాండేటరీ పరిపాటి. అయితే ఈరోజు ఏపీఈఆర్సీ డిస్కంలు చెప్పినటువంటి లెక్కలు, విద్యుత్ కొనుగోళ్లు, వాటి మధ్య ఉన్నటువంటి భారీ వ్యత్యాసాన్ని గమనించిన తర్వాత మీరు ప్రజల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేశారు కాబట్టి వాటిని వెనక్కి ఇవ్వాల్సిందేనని చెప్పి ఈరోజు వాటిని ఏమాత్రం ఆమోదం తెలపకుండా వీళ్ళు అడిగినటువంటి దానికి డిస్కౌంట్, మామూలుగా డిస్కౌంట్లు అడిగినటువంటి దానికి ఆమోదం తెలపకుండా వాటిని ఇంత అమౌంట్ మీరు అధికంగా వసూలు చేశారని చెప్పి తగ్గించి ఇచ్చినా సరే ఆ ఆదేశాలని బేఖాతరు చేస్తుంది. దాదాపుగా 895 కోట్ల రూపాయలు మీరు అధికంగా వసూలు మీరు ప్రతిపాదించారని చెప్పి ఆ రోజే చెప్తే 1864 కోట్ల రూపాయలకు అనుమతి ఇస్తే మీరు వాటిని బేఖాతరు చేసి మీ ఇష్ట ప్రకారం మీరు వసూలు చేసేస్తే ఈరోజు వాటికి సంబంధించినటువంటి బహిరంగ మార్కెట్లో మేము విద్యుత్తును అధిక ధరలో కొన్నాం. ఇప్పటికే చంద్రబాబు నాయుడు విద్యుత్తుకు సంబంధించినటువంటి దాంట్లో ఎన్ని రకాలైనటువంటి మోసాలు, ఎన్ని రకాలైనటువంటి అవినీతికి పాల్పడుతున్నాడు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మేము బహిరంగ మార్కెట్లో ఎక్కువ కొన్నామని చెప్పి మీరు తప్పుడు ప్రచారం చేసి దానికి సంబంధించినటువంటి దాంట్లో తప్పుడు లెక్కలు చూపించిన ఈఆర్సీ వాస్తవాలు, ఏపీఈఆర్సీ వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని వాటికి సంబంధించినటువంటి ఎంత విద్యుత్ ధర కొనుగోలు చేయాలనేటువంటి దాని మీద స్పష్టమైనటువంటి అనుమతులు ఇవ్వడం జరిగింది. మీకు ఏపీఈఆర్సీ ఇచ్చింది ఎంత? ₹5.27 కొనమని చెప్తే మిమ్మల్ని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ మీరు ఎంతకు చూపించారు లెక్కలు? ఏపీడీసీఎల్ అంటే ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ₹5.84 చొప్పున ప్రతిపాదనలో కొన్నామని చెప్పి సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ₹5.86 లెక్కన, అంటే దాదాపుగా 60 పైసలు అదనంగా. అదేవిధంగా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ₹5.89 ఇంకా పెంచి మేము విద్యుత్ కొనుగోలు చేశాము అని చెప్పి ఈ డిస్కంలన్నీ కూడా ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా మీకు ఏపీ ఎస్ఈఆర్సీ 34,517 కోట్లకు అనుమతిస్తే మీరు 45,476 కోట్ల రూపాయలు వెచ్చించాము అని చెప్తే ఆ వాస్తవంలో ఉన్నటువంటి ఆ ఇంధనం విద్యుత్ కొనుగోలులో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని పరిగణలోకి తీసుకుని కేవలం 44,624 కోట్లకు మాత్రమే ఏపీ రెగ్యులేటరీ కమిషన్ మీకు అనుమతినిస్తే దానికి సంబంధించినటువంటి దాంట్లో మీరు తిరిగి చెల్లించాల్సినటువంటి 955 కోట్ల 32 లక్షలకు సంబంధించి ఈరోజు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. అనుమతించినటువంటి మొత్తం 45,476 కోట్లు మీరు ఖర్చు పెట్టామని చెప్తే 44,624 కోట్లు మాత్రమే మీరు ఖర్చు పెట్టారు. అంటే ప్రజల దగ్గర మీరు అన్యాయంగా, దారుణంగా వాళ్ళ దగ్గర ముక్కుపిండి వసూలు చేయలేదా? ఎంతమంది కరెంటు ఛార్జీలు కట్టలేదని చెప్పి వాళ్ళ కరెంటు కనెక్షన్లు కట్ చేశారు మీరు. కాబట్టి వాళ్ళని ఎంత అవమానాలు గురయ్యారు, పాపం వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఈరోజు దాదాపుగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మీరు దాదాపుగా 40 పైసలు అదనంగా వసూలు చేశారు. డిస్కౌంట్లు ఈరోజు డిస్కంలు అదనంగా వసూలు చేసి ఈఆర్సీ ఆమోదం తెలిపినటువంటిది అయితే 40 పైసలు చొప్పున డిస్కంలో అధికంగా వసూలు చేయడం ప్రారంభించారు. ఎస్పీడీసీఎల్ 1,106 కోట్లు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వసూలు చేసింది. అదేవిధంగా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ 615 కోట్లు, 614 కోట్ల 86 లక్షలు. ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ 1,065 కోట్ల 76 లక్షలు. అంటే మొత్తం దాదాపుగా ప్రజల ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో 40 పైసలు లెక్కన వసూలు చేస్తే 2,787 కోట్ల 18
ఎన్ని 2,877 కోట్ల 18 లక్షల రూపాయలు మీరు అదనంగా వసూలు చేశారు. వసూలు చేసి దాన్ని అనుమతించినటువంటిది మీరు అన్ని లెక్కలు చూపిస్తే మీరు వసూలు చేసింది 2,787 కోట్ల 18 లక్షలైతే మీరు చూపించినటువంటి లెక్కల్లో ఎస్సీఆర్ స్టేట్ రెగ్యులేటరీ కమిషన్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కేవలం 1,863 కోట్ల 64 లక్షలకు మాత్రమే మీకు న్యాయబద్ధంగా ఉంది, మీకు అనుమతిస్తున్నామంటే మిగిలిన 923 కోట్ల 55 లక్షల రూపాయలు మీరు వెనక్కి తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది ఈ ప్రభుత్వాన్ని. దాంతో ఈరోజు ట్రూ డౌన్ ఛార్జీలు ఇవ్వాలని చెప్పి ఏపీఎస్సీఆర్సీఐ ఆదేశించింది కాబట్టే ఈరోజు మీరు దానికి సంబంధించి ఉత్తర్వులు ఇచ్చి దాన్ని పదే పదే మాట్లాడుకుంటున్నారు. ఈరోజు చెప్తాం, దాదాపుగా ఈరోజు చేసినటువంటి దాన్ని 12 మాసాలు వసూలు చేయమన్నాడు రేపు నవంబర్ నుంచి మొదలుపెట్టి. ఏ విధంగా విద్యుత్ బిల్లులకు సంబంధించి ఎంతెంత మీరు వసూలు చేశారు, ఏ విధంగా ఉందనేటువంటిది కూడా టేబులర్ కాలం ఉంది. అక్కడ మీకు టేబులర్ కాలం చూపించాం. ఎక్కడెక్కడ ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్కి సంబంధించి ఏ నెలలో మీరు ఎంతెంత వెనక్కి ఇవ్వాలి, ఎంతెంత మీరు వసూలు చేశారు అదనంగా అనేటువంటి దాని మీద ఈరోజు వచ్చింది. దాని ప్రకారం రీఫండ్ షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. అంటే మీరు ఏ విధంగా ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకున్నారు. కాబట్టి ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయం ఏదైతే ఉందో అది వినియోగదారులకు ఊరట కలిగిస్తుంది. అది ఈ ప్రభుత్వానికి చెంపపెట్టుకోవడం తప్ప ఈ ప్రభుత్వం దాన్ని గొప్పగా ఘనతగా భావించడం అనేటువంటిదే బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఉద్యోగ వినియోగదారులకు సంబంధించినటువంటి దాంట్లో మేలు చేస్తున్నట్టుగా, వాళ్ళకి విద్యుత్ ఛార్జీలు అసలు తగ్గిస్తున్నట్టుగా, అంటే వసూలు చేయాల్సిన దానికన్నా ఎక్కువ వసూలు చేసి దాన్ని మరలా మీరు తగ్గిస్తున్నట్టుగా ఈరోజు ఒక దుర్మార్గమైనటువంటి దుష్ప్రచారం చేయడం అనేటువంటి దౌర్భాగ్యం. కాబట్టి మీ కార్యక్రమం మొదలైంది. తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే బాదుడే బాదుడు, బాదుడే బాదుడు అనేటువంటి కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధికారం రాగానే విద్యుత్ ఛార్జీలు పెంపుతోనే ప్రారంభించింది. దానికి సంబంధించినటువంటి దాంట్లో 2024 నవంబర్లోనే 6,000 చిల్లర కోట్లు ఆ రోజు భారాన్ని వసూలు చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి మరో 9,400 కోట్ల రూపాయలు, మొత్తం మీద 19,000 కోట్ల రూపాయలు దాదాపుగా ఈరోజు మీరు ప్రజల మీద అదనపు భారాన్ని మోపడం జరిగింది. దాంతోపాటు బిల్లుల్లో ఇంకా యూనిట్కి అదనంగా 40 పైసలు వసూలు చేశారు. ఉన్నటువంటి ట్రూ అప్ ఛార్జెస్ కాగా ఏదైతే మనం అనుకున్నామో ఇంధనం విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి సర్దుబాటు ఛార్జీలు కాగా దాని మీద అదనంగా మరో 40 పైసలు ఈరోజు మీరు వసూలు చేస్తే వినియోగదారుల మీద మొట్టమొదటి సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు నేను పెంచను అని చెప్పినటువంటి వ్యక్తికి ఏ విధంగా మనసు ఒప్పిందో తెలియదు కానీ 19,000 కోట్ల రూపాయల భారం మోపినటువంటి దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈరోజు కూడా చంద్రబాబు నాయుడికి మనసు ఇవ్వడానికి రాదు, ఇవ్వడు. పెరుక్కోవడం తప్ప ఇచ్చే చేత కాదు. ఇవ్వడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారే, చంద్రబాబు నాయుడు ప్రజల దగ్గర నుంచి గుంజుకోవడమే. కాబట్టి ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మిమ్మల్ని ఆదేశించింది కాబట్టి ఇవ్వాలి కాబట్టి గత్యంతరం లేక ఈరోజు మీరు వెనక్కిస్తూ దానిని ఏదో మీ ఘనతగా మీరు విద్యుత్ ఛార్జీలు తగ్గించినట్టుగా ఈరోజు ప్రచారం చేసుకోవడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, ఈ ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి మేము విద్యుత్ ఛార్జీలు పెంచమని అధికారంలోకి వచ్చి విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్కి సంబంధించినటువంటి నియమ నిబంధనలు వాళ్ళు ఇచ్చినటువంటి అనుమతులు పరిమితుల కన్నా అధిక మొత్తంలో వసూలు చేసి ప్రజల దగ్గర అక్రమ వసూళ్లకు పాల్పడి అన్యాయం చేసింది, మోసం చేసింది. కాబట్టి మీరు అక్రమంగా అన్యాయంగా చేసినటువంటి మొత్తాన్ని మాత్రమే వెనక్కి ఇవ్వమని తప్ప మీరు వసూలు చేసినటువంటి మొత్తాన్ని వెనక్కి ఇవ్వడం లేదు. కాబట్టి దాన్ని కూడా గొప్పగా చెప్పుకోవడం అనేటువంటిది దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి ఇది మొట్టికాయ లాంటిది, చెంపదెబ్బ లాంటిది. అర్థం చేసుకుంటే మంచిదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.